ఎన్ఎస్ మీడియా న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గంలోని సాలూరా చెక్పోస్టుకు ఆనుకుని మంచుర బ్రిడ్జ్కు ఆనుకుని మహారాష్ట్ర బార్డర్లో అనగా తెలంగాణ రాష్ట్ర బార్డర్కు ఆనుకుని సాలూరులో గతంలో పేకాట మటక నిర్వహించి పట్టుబడ్డవారు ప్రస్తుతం వారి మహారాష్ట్ర బార్డర్లో మహారాష్ట్రకు చెందిన పేకాట మట్క నిర్వాహకులతో చేతులు కలిపి పార్ట్నర్గా ఏర్పడి జోరుగా కొబ్బరి వనంలో మామిడి తోటల్లో పేకాట మట్క ఆటలు నిర్వహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, పలు జిల్లాలు, పలు గ్రామాల్లో ఉన్న పేకాట మట్క రాయలను వారికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామంటూ వారిని ఆకర్షితులుగా చేసి వారిని ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్ర బార్డర్లోని మామిడి తోటతో పాటు కొబ్బరి తోటలోకి తీసుకెళ్లి పేకట మట్క ఆటల్లో నిమగ్నం చేయుచున్నారని, ఈ ఆటల వద్ద పేకట మట్క రైళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ ఆటలు జోరుగా కొనసాగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి అని విమర్శలు వినిపిస్తున్నాయి. మందు విందుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, అదేవిధంగా ఎవరికైనా డబ్బులు పోతే అక్కడే అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు కూడా అక్కడే ఉన్నారని, విలువైన వస్తువులు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారని, తీసుకున్న అప్పు నిర్ణీత గడువులోగా ఇవ్వని పక్షంలో విలువైన వస్తువులని అతి తక్కువ ధరకే స్వాధీనం చేసుకుంటున్నారని, అదేవిధంగా అధిక వడ్డీతో రుణాలు అప్పుగా ఇస్తున్నారని, దీంతో పేకాట మటక రాయిలకు సర్వం కోల్పోయి తమ కుటుంబాల్ని రోడ్డున తెచ్చుకుంటున్న వైనం నెలకొంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మహారాష్ట్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు బార్డర్లో ఆనుకుని ఆడుతున్న ఈ ఆటలపై ఇరువురు కలిసి వీరిపై చర్యలు తీసుకుని ఆట బంద్ చేసేలా చూడాలని పలువురు కోరుతున్నారు.